హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి 2 డిసెంబర్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అలాగే కొన్ని సైన్స్ క్వశ్చన్స్ అయితే నేను కలెక్ట్ చేశాను మన హ్యాస్పిరెంట్స్ వద్ద. ఓకేనా, మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి హ్యాస్పిరెంట్స్ వద్ద అయితే కలెక్ట్ చేశాను అనమాట. ఈరోజు క్వశ్చన్స్ దాంతోపాటు ఆన్సర్ కూడా దీంట్లో తెలుస్తుంది. ఒక 20 ప్రశ్నలు అయితే మీ అందరి కోసం కలెక్ట్ చేశాను. ఓకే, సో క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్: Who became the first Pakistani woman cricketer to be inducted into the ICC Hall of Fame in June 2025? So answer వచ్చేసి సనా మీర్. Next, which player was named the Men's Player of the Year All India Football Federation Award in May 2025? చూడండి, మే, జూన్, జూలై వరకు, అంటే జూలై వరకు అనుకుందాం, కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతూ ఉన్నాడు అన్నమాట. కొంచెం చదువుకోండి. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి సుభాషిష్ బోస్. నెక్స్ట్, వాట్ ఈజ్ మెయిన్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఓషియన్ డే ఆఫ్ 2025? 2025లో జరిగిన వరల్డ్ ఓషియన్ డే యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి ఆన్సర్ ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక ఈరోజు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, వాత్సల్య యోజన రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ అని కొన్ని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడన్నమాట. దీంట్లో ఆన్సర్ వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్. వాత్సల్య యోజనకి సంబంధించి ఇంకా వేరే ఏమైనా టాపిక్స్ ఉంటే కనుక తప్పకుండా దానికి సంబంధించి చదువుకోండి. టోటల్ డీటెయిల్స్ అనేవి చదువుకోండి వాత్సల్య యోజన. నెక్స్ట్, హూ ఇస్ ది కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? హూ ఇస్ ది కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి వి రామసుబ్రహ్మణ్యం. ఆన్సర్ వి రామసుబ్రహ్మణ్యం. ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, who became the new director of Atal Innovation Mission in July 2025? చూడండి, ఇది జూలైకి సంబంధించి, జూలై మంత్ సంబంధించి కరెంట్ అఫైర్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి దీపక్ బగ్లా. ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, which of the following organs is present in the chest cavity? ఓకేనా, చెస్ట్ క్యావిటీకి సంబంధించి బయాలజీ అనుకోండి ఒక విధంగా ఈ క్వశ్చన్ సైన్స్లో. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ హార్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక న్యూమెరికల్ ప్రశ్న అయితే సైన్స్లో అడిగాడు ఫిజిక్స్కి సంబంధించి. ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ 340 మీటర్ పర్ సెకండ్ అండ్ ది డిస్టెన్స్ ఈజ్ 17 మీటర్, వాట్ విల్ బి ది టైమ్ టేకెన్ బై సౌండ్ టు కవర్ దిస్ డిస్టెన్స్ అని న్యూమెరికల్ క్వశ్చన్ అయితే అడిగాడు అన్నమాట. సింపుల్, 17తో 340తో 17కి కనుక డివైడ్ చేస్తే కనుక ఇక్కడ ఇంచుమించు 0.05 సెకండ్ వస్తుందన్నమాట. ఎవరైతే ఆన్సర్ అటెంప్ట్ చేశారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్కహాల్ అని అడిగాడు. ఓకేనా, క్వశ్చన్ ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. వాట్ ఈస్ ది ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్కహాల్ అని అడిగాడు. ఆప్షన్లో -OH అని ఉంటుంది. దాని యొక్క ఆన్సర్ ఇదన్నమాట. ఓకేనా, నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్ అడిగాడు. సైన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట. లాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎలక్షన్స్ అని రాశాను, సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఆన్సర్ ఉంటుంది అన్నమాట. ఎవరైనా అటెంప్ట్ చేస్తుంటే కనుక తప్పకుండా క్వశ్చన్ కమెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ టిష్యూస్ అని క్వశ్చన్ అయితే అడిగాడు అన్నమాట. ఆన్సర్ వచ్చేసి న్యూరాన్. ఓకే, నెక్స్ట్, సెప్టెంబర్ 2025. చూడండి, సెప్టెంబర్ వరకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అడిగాడు. ఈరోజు 2 డిసెంబర్, సెప్టెంబర్ వరకు అడిగాడు అన్నమాట. ఓకే, సెప్టెంబర్ 2025లో కర్ణాటక కాంగ్రెస్కి ఎంపీకి సంబంధించి, విధాయక ఎంపీకి సంబంధించి ఒక ఈడీ రైడ్ జరిగింది అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఎవరు చేపించారు అని ఒక ప్రశ్న అయితే అడిగాడు అన్నమాట ఈరోజు. ఎవరైనా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, which
which part of the eye controls focusing according to the distance of the objective? క్వశ్చన్ అయితే అడిగాడు అన్నమాట ఇక్కడ. సో ఇదేంటంటే ఆన్సర్ వచ్చేసి సిలియరీ మసిల్స్. ఓకే, ఆన్సర్ సిలియరీ మసిల్స్. ఎవరైనా కనుక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆఫ్ థింకింగ్? విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ పర్ఫార్మ్స్ ది ఫంక్షన్ ఆఫ్ థింకింగ్ సంబంధించి నేను చెప్పాను కదండి, హ్యూమన్ బాడీకి సంబంధించి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అని నేను మొదటి నుంచి మీకు చెప్తూ వచ్చాను అన్నమాట. ఆన్సర్ వచ్చేసి సెరెబ్రమ్. ఓకేనా, సో అటెంప్ట్ చేస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ కరెక్ట్? అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దీంట్లో ఏ స్టేట్మెంట్ గ్రావిటేషన్కి సంబంధించి రైట్ అని అడిగాడు అనమాట క్వశ్చన్. ఎవరైనా అటెంప్ట్ చేస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, కెమికల్ ఈక్వేషన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్కి సంబంధించి కెమికల్ ఈక్వేషన్ ఫార్ములా అడగలేదు, ఫార్మేషన్ రియాక్షన్ టైప్లో ఉంటుందన్నమాట, అడిగాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి Al+Cl2 ఈక్వల్ AlCl3 అనే ఆప్షన్లో ఉందన్నమాట. కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్న. ఎవరైనా అటెంప్ట్ చేస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, who won the current affair? Who won the women's race in the April 2025 Paris Marathon? Paris Marathon కి సంబంధించి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి బేడాతు హిరిపా ఆన్సర్ అన్నమాట దీని క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫ్లోయమ్ అండ్ జైలం? బయాలజీకి సంబంధించి, లైఫ్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్. వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫ్లోయమ్ అండ్ జైలం ఇన్ ప్లాంట్స్ అని అడిగాడు అన్నమాట. ఓకేనా, సో ఎవరైనా ఆన్సర్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లాంట్స్, నాకు తెలిసి ప్లాంట్స్ యొక్క ఫుడ్కి సంబంధించి ఏంటో ఆన్సర్ ఉంటుంది దీనిది. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఇదేంటి ఫులరెన్స్కి సంబంధించి అడిగాడు అన్నమాట, C60. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటాలిక్ డెటోమిక్ సబ్స్టెన్స్ అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ అన్నమాట. దీనికి సంబంధించి ఎవరైనా ఆన్సర్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి గైస్ నేను సంపాదించిన కొన్ని క్వశ్చన్స్ మన స్టూడెంట్స్ ద్వారా, ఒక 20 క్వశ్చన్స్ అన్నమాట. టు కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే సైన్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రశ్నలు మీకు గుర్తుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేనేంటంటే ఫస్ట్ షిఫ్ట్లో ఆ రోజు ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్ జరిగితే ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి మీ అందరి కోసం పెడుతూ ఉంటాను అన్నమాట. సో మళ్ళీ రేపు నైట్ అయితే నేను వీడియో పెడతాను, ఒకవేళ రేపు ఎగ్జామ్ ఉంటే కనుక. ఓకేనా, ఓకే గైస్, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.